టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మల్ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఇంతకన్నా మంత్రి హయాంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఏ విధంగా చెరబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములన్నీ వివిధ రకాలుగా వారు పట్టాలు చేసుకోవడం, వివిధ రకాలుగా వారు ఆ భూముల్ని స్వంతం చేసుకోవడానికి చేసినటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు. నేను గతంలో మీడియా పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఈ అంశాలను మనవి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారు దాని లెటర్స్ పంపడమే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. మరి నేను నిర్మల్లో డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ కలెక్టర్ గారికి నేను పంపించినటువంటి ఆధారంతో సహా పంపించినటువంటి వీళ్ళు కబ్జా చేసినటువంటి భూముల చిట్టాలు నేను వారికి పంపడం జరిగింది. ఒకదానికి వాళ్ళ కబ్జాలో ఉన్న భూములు వాస్తవమే అంటున్నట్లుగానే ఉన్నది, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఈ నిర్మల్ నడి బొడ్డులో ఉన్నటువంటి అయ్యప్ప గుడి చుట్టూ ఉన్నటువంటి భూమి కానివ్వండి, లేకుంటే సూఫీనగర్లో ఈరోజు డిమార్ట్ కడుతున్నటువంటి భూమి కానివ్వండి, డిమార్ట్ భూమి సర్వే నంబర్ 256 పూర్తిగా గైరాన్ భూమి, ప్రభుత్వ భూమి అని చెప్పి మరి 1954 నుంచి దాని పూర్తి వివరాలతో కూడినటువంటి నేను ఆధార్తో సహా కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని కాలయాపన వైపు చేస్తూ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అవరోధాలు లేకుండా ఆ కన్స్ట్రక్షన్ని నడిచేటట్టుగా ఈ అధికారులు చూస్తున్నారు. మరి నిజంగా కూడా మాజీ శాసనసభ్యుడు రవీంద్ర రెడ్డి గారు కూడా నా వెంట వచ్చారు. మా ముందరనే ఆ రోజు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. నేను ఆధారాలతో సహా పూర్తిగా కలెక్టర్ గారికి నేను చూపించినప్పుడు ఆ పని ఆపేస్తారని చెప్పి వారు మాట ఇచ్చారు. కానీ పని రాత్రి పగలు వాళ్ళు పని చేసుకొని డిమార్ట్కు పూర్తి అయ్యేలాగా అధికారులు వారికి పూర్తిగా సపోర్ట్ చేశారు, పూర్తిగా వారికి మద్దతు ఇచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ ప్రభుత్వము నిజంగా పాత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద మీకు ఏ చిన్న చిత్తశుద్ధి ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ పక్ష భారతీయ జనతా పార్టీ నేతగా ఆధారాలతో సహా నేనే వెళ్ళి స్వయంగా ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ రేపోని కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడ బోర్డు పెట్టి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదో అని నేను ప్రశ్నిస్తున్నాను. చాలా స్పష్టంగా నేను పంపిన లెటర్కి మరి నిన్న ఆర్డీఓ గారు నాకు లెటర్ వాపసు ఇచ్చారు. నాకు లెటర్ పంపించుకుంటూ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వారే చెప్తా ఉన్నాం. 1954 నుంచి ఇది ప్రభుత్వ భూమి అంటే 80 వరకు అంట. 80 తర్వాత మాత్రం అది కొన్నాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది డైరెక్ట్గా. మరి ఎవరైతే అమ్మినో ఆడ పేరు మీద కూడా రాలి, అమ్మిన పేరు మీద ల్యాండ్ టు ల్యాండ్ కంపెన్సేషన్ వస్తే అమ్మిన ద్వారా మనకు వస్తుంది. కానీ డైరెక్ట్గా కొన్నాళ్ళ పేరు మీదనే ల్యాండ్ టు ల్యాండ్ కన్వర్షన్ చేసిందంటే, అందుకే దొంగతనం చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక తప్పిదాలు వదులుతారు కదా. మొత్తము ల్యాండ్ రికార్డ్స్లో అధికారులను గత కలెక్టర్ ముషరఫ్ ఉన్నప్పుడు
ఆయనతో పాటు భాస్కర్ రావు అనే ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్మల్ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు పేద ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. 2 ఎకరాలు ఇద్దామన్నా, ఒక 5 ఎకరాల పార్క్ కట్టుకుందామన్నా, ఒక పేదవాడికి 200 గజాల భూమి చిల్లు కట్టుకుందామన్నా ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర గుట్టెడు భూమి లేకుండా ఉన్న భూములన్నీ కూడా నిర్మల్లో ఎక్కడికక్కడ దాచుకున్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆధారాలతో బయట పెడుతున్నా, నేను ముందు నిలబడి చూపిస్తున్నా, ఈరోజు అధికారులు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతున్నా. చివరకు మనసు చంపుకొని నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి దగ్గరికి పోయి రెవెన్యూ మంత్రికి వివరిస్తే రెవెన్యూ మంత్రి సంతకం పెట్టి ఇమీడియట్గా యాక్షన్ కాల్ఫర్ చేస్తే అధికారులు దాని మీద కూడా స్పందించకపోవడం అంటే అధికారుల అవినీతి ఏ రకంగా పేరుకపోయిందంటే వాళ్ళు అనుకుంటున్నారేమో దొంగతనాలనే నువ్వు రిబ్బన్ కటింగ్ చేసేస్తే మర్చిపోతారని. నువ్వు రిబ్బన్ కటింగ్ చేయు బిడ్డ, నువ్వు దాన్ని ఓపెనింగ్ చేసుకొని నడిపి, అది ప్రభుత్వ భూమి దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వ పరం చేసుడే, ఆ భూమి పేద ప్రజల కోసం అది ఉపయోగించుడే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదొకటే భూమి కాదు, నిర్మల్ నడిబొడ్డులో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర 29 ఎకరాలు ఒకటి, 69 ఎకరాలు ఒకటి, వెంకటాపూర్ గ్రామంలో దాదాపు 150 ఎకరాలు, అంతేకాకుండా ఈ మండలాల్లో ఉన్నటువంటి వందల ఎకరాల భూమి ఈరోజు దీవెన్ పట్టాల పేరు మీదనో లేకుంటే ఈ రకంగా దొంగ పట్టాలతో మ్యానిపులేషన్ చేసి వాటిని కాజేస్తున్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ టీఆర్ఎస్ పాలకులు కానీ అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. దీని మీద నేను ఎంతటికైనా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. 8 ఎకరాల 32 గుంటల శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి గాజులపేటలోని భూమిని కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని ప్లాట్లు చేసుకునే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా నేను కలెక్టర్కి విన్నవిస్తే ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. 2 రోజులు సోమవారం వరకు వారికి గడువిస్తున్నాం. అంత లోపల ఈ 2 మీద కూడా వారు చర్య తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బజరంగ్ దళ్, హిందూ వాహినికి చెందినటువంటి ఏరియాకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మా నాయకులందరూ కాషాయ జెండాలతో పోయి అక్కడ మేము ఖచ్చితంగా వాటికి ఫెన్సింగ్ చేపిస్తామని తెలియజేస్తాం. మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. బుల్డోజ్ చేసి కూలగొట్టి అవి పేద ప్రజలకు పంచిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు అనుకుంటున్నామో మేము అధికారాన్ని మేనేజ్ చేస్తున్నాం, లేకుంటే డబ్బులతోటి ఎవరైనా కొనేస్తామని అనుకుంటున్నామేమో. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు. రాబోయే 2-3 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడైనా సరే బుల్డోజ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాను. ఈ భూములన్నీ కూడా పేద ప్రజలకు చెందే విధంగా నేను పోరాటం చేస్తాను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం యావత్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా నాకు మద్దతు ఇస్తున్నారు, నా వెంట నడుస్తున్నారు. ఎప్పటికప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు కానివ్వండి, నరేంద్ర రెడ్డి గారు కానివ్వండి, రావుల రామనాథ్ గారు కానివ్వండి, వీటి కోసం ఒక సెల్ పెట్టేసుకొని ఈ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా రికార్డు తీపిస్తున్నాం. కేవలం రిజిస్ట్రేషన్ చేస్తే యాజమాన్య పత్రాలు వస్తాయి అనుకుంటున్నారు. దానికి చట్టం అంటూ ఉన్నది. ఆ చట్టం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం అయ్యడానికి సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను. ఏదో పాలకేంద్రం అన్న, ఆ పాలకేంద్రానికి బదులు ఈ భూమి ఇచ్చినామనంటే పాలకేంద్రానికి ఇచ్చిన భూమి ఎవరు, దాని ఓనర్ ఎవరు, అది జరిగింది ఎప్పుడు, ఇస్తే ఆయనకి అప్పుడే ఆయన పేరు ఎందుకు జరగలేదు. ఈరోజు అది 69లో రిజిస్ట్రేషన్ అయితే 2021లో పిఓటి తీసేయమంటాడు. 2022లో సప్లిమెంటరీ స్టేట్ వారు ఇస్తారు.
ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? లేక 6వ తరగతి చదివిన నీకే ఇంత తెలివితేటలు ఉంటే మరి మేము ఆలోచన చేయాలి. మీరు ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ఎన్ని రకాలుగా మీరు దొంగతనంగా ఈ భూములు కాజేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు. ఈ పేద ప్రజలై అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజలవి నిర్మల్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ భూముల మీద హక్కు ఉన్నది. రేపు రాబోయే తరానికి ఇల్లు కట్టుకుందామన్నా, రాబోయే తరానికి ఒక పార్క్ ఉండాలన్నా, ఒక ప్లే గ్రౌండ్ ఉండాలన్నా ఈ ప్రాంతంలో భూములు కరువై దొరకకుండా పరిస్థితి ఉంటే ఉన్న వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా కాజేస్తామంటే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా సీనియర్ నాయకులందరూ, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు అంజుకుమార్, మాజీ శాసనసభ్యులు నల్లయిందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ సీనియర్ నాయకులు, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని చివరిగా మరొక్కసారి ఆధారాలతో సహా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెంటనే కలెక్టర్ స్పందించి కలెక్టర్ నోటీస్ ఇచ్చి కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి వారి భూమి అని చెప్పి వారు ప్రూవ్ చేసుకునే వరకు కార్యక్రమాలు అక్కడ జరగనిస్తే భారతీయ జనతా పార్టీ మా కార్యాచరణ కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. రేపు మీరు దొంగ పట్టాలు ఈ ప్రాంతంలో ఎందుకు చేసుకున్నారో, D1 పట్టాలు కానీ ప్రభుత్వ భూముల్లో మీరు కాజేసిన భూములు కానీ అన్నిటి చిట్టా ఎంత పెద్ద నాయకుడైనా సరే ఊరుకునే సమస్య లేదు. వాటి చిట్టా తీసి వాటి మీద మేము మాట్లాడతామని చెప్పి తెలియజేస్తాం. అదే మాదిరిగా నేను ఒక తెలియజేస్తా ఉన్నాను. నిన్న మా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు నిన్న మేడ్చల్ నియోజకవర్గంలోని మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక నిండు శుల ఒక ట్రైబల్ అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యానికి అక్కడ ఆడవాళ్ళ మీద ఒక వర్గం వాళ్ళు దాడి చేసి వాళ్ళను హింసించిన దాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆ 9 మంది మీద కేసులు పెట్టడం ఇది అమానుషం. ఈ ప్రభుత్వ డొల్లతనానికి ఇది నిదర్శనం తెలియజేస్తా ఉన్నాను. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రేపు శాసనసభ పక్షం తరఫున మేము కూడా ఆ ప్రాంతాన్ని రేపా ఎల్లుండా మరి పార్టీ నిర్ణయించిన ఆదేశాల ప్రకారం మేము కూడా వెళ్ళి మరి మేము కూడా అక్కడ వారిని పరామర్శించడం జరుగుతుంది. ఎంతమంది మీద మేము కేసులు పెడతారో పెట్టుకొని చూద్దాం. ఈ రకంగా కేసులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ, కేసులకు భయపడే నాయకులు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు. మేము ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డల మీద జరిగినటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఆ వర్గం మీద మీరు అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరో పక్కన ఈరోజు రాష్ట్రమంతా నీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటే కరువుతోటి అన్ని మాతాకి జై, భారత్ మాతాకి జై. గత కొన్ని రోజులుగా బర్నింగ్ టాపిక్ అయినటువంటి ఈ డిమార్ట్ భవనం యొక్క నిర్మాణం కానివ్వండి, ఏ భూమిపై అయితే ఆ భవనం నిర్మాణం చేసినారో ఆ భవనాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు దానిపైన చాలా రోజుల నుంచి ఆఫీసర్లకు అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఆధారాలతో సహా వారికి విన్నవించుకున్నప్పటికీ వారు గత 2 నెలల నుంచి దానిపైన మేము విచారిస్తున్నాము, వాళ్ళకి నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి దాన్ని డ్రాగ్ చేస్తూ అది ఆఖరికి భవనము నిర్మాణం అయ్యింది.
ఇవాళ దాని యొక్క ప్రారంభోత్సవం కూడా వాళ్ళు తొందరపడి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. దీనికి తార్కాణం ఈ 2వ తారీఖు రోజు ఏదైతే ప్రారంభోత్సవం ఉన్నో దాన్ని ఇవాళనే ప్రారంభోత్సవం చేశారంటే ఈ ప్రజలందరికీ కూడా దానిలో ఉన్న లోటుపాట్లు ఏందో మనకు అందరికీ అర్థమవుతున్నాయి. వారు చెప్పకనే చెప్పారు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి. అది ఒక మాట పక్కకు పెడితే ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని మనం అంటుంటే వాళ్ళు మేము ఓనర్లం అంటున్నారు. దానికి వాళ్ళ యొక్క ఓనర్షిప్ అంటే వాళ్ళ యాజమాన్య పత్రాలు కానివ్వండి, వాళ్ళ పట్టాలు కానివ్వండి, పట్టా పాస్బుక్లు కానివ్వండి, ఎలాంటివి లేకుండా ఓన్లీ ఫ్యాబ్రికేటెడ్ పత్రాలు సృష్టించి దాన్ని ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మనకు కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇది 1954లో గైరాణి ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు 69లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ ల్యాండ్ కంపెన్సేషన్ అన్నారు. ల్యాండ్ కంపెన్సేషన్కి కూడా సరైనటువంటి పత్రాలు లేవు. ల్యాండ్ కంపెన్సేషన్ ఇస్తే ఒక ఏ భూమి పోతే ల్యాండ్లో ఏదైనా అక్వేషన్లో బీకి ఎట్లు ఇస్తారు, ఏకే ఇవ్వాలి ఆ ల్యాండ్ కంపెన్సేషన్. దానికి కూడా వారి దగ్గర సరైన పత్రాలు లేకుండా దానికి తొందరపడి ఈ కలెక్టర్ గారు కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్లు కానివ్వండి మనకు సరైన ఆధారాలు చూపించలేదు. కాబట్టి ఇప్పటికీ దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా మనస్ఫూర్తిగా చాలా చిత్తశుద్ధితో ఈ భూమిని మళ్ళా తిరిగి తీసుకొని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి ఒక సంకల్పంతో వారి పోరాట పటిమను కూడా మనం అందరం మెచ్చుకోవాలి. అలాగే దీని ఒకవేళ ఇప్పుడు జేసీ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక 4-5 రోజులు 10 రోజులు మాకు టైం ఇవ్వండి, దీని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి వారికి ఇంకా వారం 10 రోజుల టైం ఇచ్చేసి మళ్ళీ దీని మీద ఒకవేళ ఇక్కడ దేకుంటే మేము న్యాయ పోరాటమైనా చేసి దాన్ని తిరిగి తీసుకొని పేదలకు పంచి పెడతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి హామీ ఇస్తూ దాని కొరకు కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ కానివ్వండి, వారి యొక్క ఆధారాలు కానీ చూపించడానికి అప్పటి వరకు వెయిట్ చేసి అప్పటి వరకు మేము కూడా డీటెయిల్ రిపోర్ట్ మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి కలెక్టర్ గారు కూడా మా ఆధారాలు ఏదో చూపించడానికి మాకు ఈ రికార్డులో చూసి అన్నీ ఇస్తామని చెప్పేసి మాకు